వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మ్యానిపులేషన్ ట్యూటోరియల్స్ లో సిరీస్ 1 కి మనం వచ్చాం. జనరల్ గా యూట్యూబ్ లో మ్యానిపులేషన్ ట్యూటోరియల్స్ అంటే ప్రతి ఒక్క ఎఫెక్ట్ ని మొత్తం ఒకే ట్యూటోరియల్ లో వేసి రుద్దేస్తారు. చూసే అతను ప్రొఫెషనల్ అయితే ఓకే, కానీ బిగినర్ అయితే ప్రతి ఒక్క ఎఫెక్ట్ ని అతను ట్రైన్ అప్ అయ్యి చేయాలి అనుకుంటే ఇస్ ఇంపాసిబుల్. చూసేటప్పుడైతే ఇంత ఈజీనా మనం చేసేయగలుగుతాం కదా అనుకుంటాడు. బట్ డైరెక్ట్ గా వర్క్ మీద ఎంటర్ అయ్యేటప్పుడు అతను పడే కష్టం అంతా ఇంత కాదు. బట్ చిన్న ఒక్క వేరియేషన్ అయితే ఉంటది. ఆ ఎఫెక్ట్స్ లో ఏదో ఒక ఎఫెక్ట్స్ ని తన వర్క్ మీద అప్లై చేయగలుగుతాడు. దానికోసంగా నేను ప్రతి ఒక్క ఎఫెక్ట్ ని స్టెప్ బై స్టెప్ అంటే సిరీస్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకురావాలని చెప్పేసి మ్యానిపులేషన్ సిరీస్ తీసుకుని వచ్చాను. ఈ సిరీస్ లో మీరు ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నారు అనేది మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మీరు థంబ్నెయిల్ అనుకోండి, పోస్టర్ డిజైన్ అనుకోండి, వాట్ ఎవర్ మీ చాయిస్. బట్ దీంట్లో మీకు నేర్పించేది మాత్రమే, నేను డిజైన్ చేయట్లేదు. దీంట్లో మీకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే కదా, అయితే ఇంకా ట్యూటోరియల్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని మనకు అవసరమైనంత వరకు యూస్ చేస్తూ మనం ఒక మ్యానిపులేషన్ ట్యూటోరియల్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా 3 ఇమేజెస్ మనం తీసుకొని ఉన్నాం. అండ్ ఇక్కడ ఈ 3 ఇమేజెస్ ని నేను పెన్ టూల్ తో కట్ చేశాను. ఎందుకంటే ట్యూటోరియల్ కి టైం ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి జస్ట్ మనం సైజ్ తీసుకుంటున్నాం. కంట్రోల్ N. ఇక్కడ వచ్చేసి పిక్సెల్ లో పెట్టాను. ఇక్కడ 19201080 ఈ నెంబర్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ రిజల్యూషన్ వచ్చేసి జస్ట్ మనం 100 ఇద్దాం. తీసుకునేసాను. ఇప్పుడు మనం ఈ 3 ఇమేజెస్ ని డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకుందాం. ఈ 3 ఇమేజెస్ అయితే ఇక్కడ నేను తీసుకున్నా. బట్ ఒక చిన్న మాట, ప్రతి ఒక్క డిజైన్ మనం చేసేటప్పుడు అది మ్యానిపులేషన్ ట్యూటోరియల్ అయినా సరే లేదా ఇంకోటి ఏదైనా సోషల్ మీడియా పోస్టర్ డిజైన్ అయినా సరే ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ వైజ్ ఇమేజెస్ తీసుకున్నాం, ఆ ఇమేజెస్ ఒక ఫోల్డర్ వైజ్ గా మనం క్రియేట్ చేసుకోవాలి. షాడోస్ తీసుకున్నాం, టెక్స్ట్ తీసుకున్నాం, ఈ విధంగా ప్రతి దాన్ని ఒక ఆర్గనైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఇప్పుడు ఈ ఇమేజెస్ కి నేను సెంటర్ సబ్జెక్ట్ ఓకే, ఇక్కడ మనకి అయిపోయింది. ఈ 3 ఇమేజెస్ ని నేను జస్ట్ ఫోల్డర్ పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి సబ్జెక్ట్. అండ్ మీరు మ్యానిపులేషన్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడోస్, హైలైట్స్, మిడ్ టోన్స్ ఈ మూడింటి గురించి మీరు బాగా తెలుసుకోవాలి. లేదనుకుంటే మీకు ఎంత చేసినా గానీ ఎంత నేర్చుకున్నా గానీ ఫలితం అనేది శూన్యం. ఎగ్జాంపుల్ గా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ చేసింది నేనే రాఖీ ఫెస్టివల్ కి. ఒకటి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ కి షాడో ఇచ్చున్నా, అంటే పొక్లైన్ గానీ ఆ మిషనరీస్ గానీ నేను షాడో ఇచ్చుండేది ఒకటి చూడండి. షాడో లేకుండా ఉండేది రెండిటికి మీకు ఎంత వేరియేషన్ కనిపిస్తుంది. డిజైన్ ఈజ్ సింపులే, బట్ ఆ ఇమేజెస్ కి మీకు షాడో ఇచ్చినందువల్ల ఎంత డిఫరెన్స్ ఉంది, షాడో ఇవ్వకపోయినందువల్ల ఎంత డిఫరెన్స్ ఉందో మీకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంటది చూస్తుంటే. అవును కదా, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ మీద మనం ఎంత బాగా ఫోకస్ చేయగలిగితే చేసే డిజైన్స్ మీద కూడా అంతే పట్టు అనేది మనకు వస్తుంది. అండ్ దాని మీద మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఇమేజ్ ని పైకి తీసుకుందాం. అండ్ ప్రతి ఒక్క ఇమేజ్ మనకి సైజు పర్ఫెక్ట్ గా మనం సెట్ చేసుకునేదాకా స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయండి. ప్రతి ఒక్కటి నేను స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటున్నాను. మనకు కావాల్సిన సైజ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం రాస్టరైజ్ అవసరాన్ని బట్టి మనం చేసుకుందాం. ఇది ఓకే, లెఫ్ట్ది డౌన్ చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓకే మనకు సరిపోద్ది. దీన్ని కొంచెం చిన్న చేసుకునేద్దాం. కంట్రోల్ T. ఇది కూడా మనం సేమ్ యాస్టీజ్ అలాగే చిన్న చేసేద్దాం. కరెక్ట్గా ఈవెన్గా అంటే బ్యాక్ సైడ్ మనకి వెళ్ళాలి. ఇది కూడా సేమ్, మళ్ళీ కంట్రోల్ Shift T కొట్టాను. మనకి సేమ్ యాస్టీజ్ అంటే ఈక్వల్ సైజ్గా వచ్చేస్తుంది మనకి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు నేను ఇది వచ్చేసి కరెక్ట్గా పెట్టుకున్నాను హెడ్. అండ్ దీన్ని అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇతని లెగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ మొత్తం మనం హైడ్ చేసుకునేద్దాం. వీలైనంత వరకు సైడ్కి నెట్టాను. కావాలంటే మనం బ్యాక్ తీసుకుందాం. దీన్ని కూడా సేమ్ యాస్టీజ్ డౌన్. ఇది కొంచెం చిన్న చేసుకుందాం. కొంచెం చిన్నది, హెడ్ కొంచెం ఎక్కువగా ఉంది పెద్దదిగా. ఓకే సరిపోయింది. షూర్. ఇప్పుడు ఏంటంటే వీటికి ఈ రైట్ సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ లెగ్ కనిపిస్తుంది, ఇవన్నీ మనం హైడ్ చేసుకుందాం. మాస్క్ తీసుకునేసాను. అండ్ B అది వచ్చేసి బ్రష్ కరెక్ట్ లేదు, కరెక్ట్ చేసుకునేసాము. అండ్ ఇక్కడ బ్లాక్, ఇక్కడ మనకు వైట్ ఉంటే ఇక్కడ బ్లాక్ ఉండాలి, ఇక్కడ బ్లాక్ ఉందంటే ఇక్కడ మనకు వైట్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్. అండ్ ఇది కూడా మనకు వద్దు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ కూడా మాస్క్ తీసుకునేసి జస్ట్ ఇక్కడ కనిపిస్తుంటే ఏదైనా జస్ట్ నామినల్గా. అండ్ ఈ షర్ట్ ఉంది చూడండి,
ఈ షర్ట్కి మనకు అవసరం లేదు. దీన్ని కూడా మనం సబ్జెక్ట్ సెంటర్ది కదా, ఓకే చేసుకున్నాను. దీన్ని మాస్క్ తీసుకునేసాను. ఇక్కడ మళ్ళీ బి సెలెక్ట్ చేసుకునేసి ఇది మనకు అవసరం లేనంత పార్ట్ ఎరేస్ చేసేద్దాం. అంటే మనకి సబ్జెక్ట్ ఇమేజ్ మొత్తం అట్టే ఉంటుంది, ఓన్లీ ఆ డేటా వరకు మనకు కావాలనుకుంటే మనం తీసుకోవడం. బ్రష్ కొంచెం మారుద్దాం. అండ్ అవసరం లేని చోట నేను ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే స్లో చేసుకునేసి వీడియోని చూడొచ్చు. ఓకే, అండ్ ఇది కూడా ఓకే. అండ్ ఇది కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సబ్జెక్ట్ది. మనకి ఈ లెగ్ కూడా మనం అరెస్ట్ చేసేద్దాం. బ్లాక్ అండ్ ఇది వైట్. చూసారు కదా, మనకు ఆ ఇమేజెస్ షేడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. షర్ట్ మొత్తం అన్ని తీసేటప్పటికి వైట్ సబ్జెక్ట్. అండ్ మాస్క్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఓకే. మళ్ళీ దీంట్లో కలర్స్ ఇవన్నీ ఉంటాయి, ఆ షాడోస్ అవన్నీ తర్వాత మనం అప్లై చేద్దాం. ఇప్పుడు మనం దీనికి బ్యాక్ డ్రాప్ అంటే స్కైని యాడ్ చేద్దాం. స్కైని తీసుకున్నాం. ఈ 2 స్కైస్ని నేను తీసుకున్నాను. వీటిని మనం బ్యాక్ డ్రాప్లో యాడ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా మనం ఒక ఫోల్డర్ పెట్టేద్దాం, SKY స్కై. ఇప్పుడు దీన్ని చిన్న చేసుకునేద్దాం. బ్యాక్ పంపించేశాను మొత్తం. దీన్ని బ్యాక్, ఇది ఇంకా బ్యాక్ పంపించేద్దాం. ఈ రెండింటిని మనం కలర్ మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ Alt IAC, మనకి బ్రైట్నెస్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. జస్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ తీసుకుందాం. ఈ ఇమేజ్ యాడ్ చేసాం. ఇప్పుడు కొంచెం మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు దీన్ని కలర్ మ్యాచ్ చేసుకుందాం. Ctrl+U, జస్ట్ ఓకే. అండ్ Ctrl+L. ఇది చేసే కొద్దీ మీకు బాగా అలవాటు అవుద్ది. ఓకే. అండ్ మళ్ళీ Ctrl+U, లైట్గా అడ్జస్ట్మెంట్స్. అండ్ దీన్ని మనం మాస్క్ తీసుకునేసి మనకు కావాల్సినంత ఎరేస్ చేసి దాని తర్వాత మళ్ళీ కలర్ మ్యాచ్ చేసుకుందాం. అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా చూసుకుందాం. ఓకే, మాస్క్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+U. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకునేసి లైట్గా, చూసారా వేరియేషన్ వస్తుంది మనకి. అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ లైట్గా. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే చేశాను. ఓకే, చూసారా వేరియేషన్ ఉంది మనకి. అండ్ ఇప్పుడు Ctrl+M, కొంచెం లైట్గా మనం కరువు ద్వారా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఓకే ఓకే చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని మెర్జ్ చేసేద్దాం. మెర్జ్ చేసేసి దీనికి మాస్క్ తీసుకుందాం. తీసుకునేసి జస్ట్ మనకు కావాల్సినంత వరకు ఎరేస్ చేసుకుందాం. మనకు ఆ షేప్ ఉన్నంత వరకే. ఓకే కదా. ఇప్పుడు మనం దీంట్లో బేస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ బేస్ని మనం కాపీ చేసుకునేసి మనకు కావాల్సిన దాంట్లో వచ్చేసాం. ఓకే, ఇక్కడ జస్ట్ బేస్ అది కొంచెం రొటేట్ చేద్దాం. Ctrl+T, జస్ట్ రొటేట్. ఓకే. అండ్ ఇక్కడ కొంచెం ఇది ఉంది చూడండి, బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. బి షార్ట్ కట్ లైట్గా అంతే ఎరేస్ చేశాను అంతే. అండ్ ఇది వచ్చేసి మనకి బేస్ అనేది ఒక గ్రూప్ లో యాడ్ చేసుకుందాం. BASE బేస్. ఓకే కదా. దీంట్లో ఇంకా చాలా పని ఉంది. అండ్ ఇక్కడికి కొంచెం కూడా కలర్ చేంజ్ ఉంది. అది మొత్తం మీకు పోను వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడతో మనకి బేస్ కూడా రెడీ అయిపోయింది. ఈ బేస్ ని మనం దీన్ని క్లిక్ చేసి దీన్ని ఒక సెలెక్ట్ చేసుకుని ఒక సాలిడ్ లేయర్ తీసుకుందాం. సాలిడ్ లేయర్ తీసుకునేసి జస్ట్ రెడ్ బ్రౌనిష్ గా ఉండాలి. ఓకే, Ctrl+Alt+G మనం క్లిప్పింగ్ మాస్క్ చేసుకునేసాం. అండ్ ఇది వచ్చేసి మల్టిపుల్ లేదంటే ఓవర్లీ ఇచ్చేద్దాం. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనం Ctrl+Shift+U అంటే మొత్తం గ్రేసీ సెల్స్ తీసుకునేసాం. అండ్ ఇది వచ్చేసి ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటున్నాను. అయింది. దీని మీద ఏంటంటే మనం ఒక స్ట్రక్చర్ ని మనం యాడ్ చేద్దాం. దానికోసం ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇది ఒక స్ట్రక్చర్ ఇమేజ్. దీన్ని నేను అక్కడ యాడ్ చేస్తాను. Ctrl+X, ఇక్కడికి వచ్చేసాను. Ctrl+Alt+G ఇది కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసేసాను. ఇక్కడ దీన్ని మల్టిపుల్ లేదంటే స్క్రీన్ ఇచ్చేద్దాం. ఇది డిపెండ్ ఆన్ మీకు కన్వీనియంట్గా ఏది అనిపిస్తే దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇది పర్ఫెక్ట్ ఇదే చేయాలి అలాగే ఉండాలి అని అయితే మనకి ఎక్కడ రూల్ అయితే లేదు. ఓకే, బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షర్ట్ కలర్స్ కానీ వీటి మీద మనం ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. దీన్ని ఓకే చేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ని ఓకే చేశాను. ఇక్కడ ఒక లేయర్ తీసుకునేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎడిట్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఫిల్ ఉంది చూడండి, దీన్ని ఓకే చేయండి. ఇక్కడ 50% గ్రే ఉంది కదా, ఓవర్లీలో ఉంది కదా, ఓకే చేసేయండి. ఇక్కడ మనకి ఓవర్లీ కూడా పెట్టండి. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రన్ టూల్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత జస్ట్ చూసారు కదా 30% ఒపాసిటీ పెట్టుకోండి. షాడోలో ఉంచండి. జస్ట్
మనకి కలర్ని పెంచుతున్నాం అంతే. అండ్ షర్ట్ కలర్ ఇక్కడ చూడండి ఎలా ఉందో, మీకు మొత్తం బ్లాక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కలర్ షర్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. బ్యాక్ కంట్రోల్ Z కొట్టండి ఎక్కువ అనిపిస్తే. ఇక్కడ వరకు లైట్గా. అండ్ దీన్ని ఏంటంటే నేను ఒక్కొక్క ఇమేజ్ మీదకి దీన్నే నేను అప్లై చేసుకుంటూ వస్తాను. చూస్తున్నారు కదా కలర్ మనకి ముందు ఎలా ఉన్నింది షర్ట్, ఇప్పుడు చూడండి మొత్తం మనకి కలర్ చేంజ్ అయింది కదా ఈ ఇమేజ్ మొత్తం మీద. అండ్ ఈ ఫ్యాంట్ కలర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకునేసి సెంటర్ కంట్రోల్ యూ చేసుకునేసి ఈ హ్యాండ్ ఉన్న ఐకాన్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ క్లిక్ చేయండి ఐ డ్రాప్ వచ్చిన తర్వాత. అండ్ జస్ట్ లైట్ గా కలర్ చేంజ్ చేస్తున్నారు, చూసారు కదా వేరియేషన్. ఓకే, కొంచెం బ్రైట్నెస్ పెంచామంతే. అండ్ సేమ్ కాన్సెప్ట్ ఈ ఇమేజెస్ మీదకి రావాలి, బట్ చిన్న చేంజ్ అన్నమాట. ఇక్కడ జస్ట్ ఈ ఇమేజ్ తీసుకొని వెళ్ళేసి సెంటర్ మీద ఉంది కదా, కంట్రోల్ ఆల్ట్ G అంటే ఈ ఇమేజ్ మీదకే మనకి క్లిప్పింగ్ మాస్క్ అవుద్ది అనమాట. అండ్ సేమ్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ సబ్జెక్ట్ ది సేమ్ యాస్టీస్ లేయర్ ఒకటి తీసుకునేసాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళాను, ఫిల్ ఇక్కడ ఓవర్లీ, అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఓవర్లీ ఇచ్చేసాను. ఇప్పుడు దీని మీద చూద్దాం. ఇక్కడ మనకి డాచ్ వన్ టూల్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పోజ్ వచ్చేసి 100% ఇచ్చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ని బట్టి, అంటే మరీ లైట్గా ఉంది కాబట్టి నేను కొంచెం 100% ఇచ్చుకుంటున్నాను. బట్ స్కిన్ మీదకి వచ్చేటప్పుడు మాత్రం 25-30 ఈ మార్జిన్లోనే ఇవ్వండి. ఇంకా 10% కూడా కొన్ని చోట్ల మనకి యూస్ అవుద్ది, అది సబ్జెక్ట్ని బట్టి. ఓకే, అండ్ దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసేసాను. అండ్ స్కిన్ మీదకి వచ్చినాను కదా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ లైక్ 30 ఇక్కడ కొంచెం డార్క్ చేస్తున్నాను, అది కావాలని చెప్పే. మనకి డార్క్ ఎక్కువ అయింది అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ డాట్స్ టూల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసేయండి, తగ్గిపోద్ది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ మీదకి వద్దాం. అంటే మనకి లెఫ్ట్ ఒక లేయర్ తీసుకునేసాను, ఎడిట్లోకి వెళ్ళాను, ఫిల్ ఉంది కదా, ఓకే చేశాను, సేమ్ యాస్టీజ్. ఓకే, అండ్ ఇక్కడ ఓవర్లే. ఇప్పుడు దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకునేసాను. ఇక్కడ మనం ఫస్ట్ 100% తీసుకునేస్తున్నాను అండ్ బన్ టూల్ తీసుకుంటున్నాను, ఇది 100%. స్కిన్ ఉంది కదా ఇక్కడ, అందువల్ల. బట్ అదే అవే కలర్స్ ఉండవు, చేంజ్ అయిపోద్ది టోటల్గా. ఇప్పుడు ఫేస్ మీద 30% ఇచ్చేసాను అండ్ జస్ట్ లైట్గా. ఓకే చేసాం కదా. అండ్ ఇది ఇక్కడ కళ్ళ దగ్గర కొంచెం డార్క్ ఉంది, మరీ ఎక్కువ అనిపిస్తుంది, జస్ట్ 100%. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇప్పుడు దీన్ని ఏంటంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉంది కదా, దీనిలో వెళ్ళేసి సాలిడ్ లేయర్ ఒకటి తీసుకునేసాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ జస్ట్ ఒక బ్లూయిష్గా ఇస్తున్నాను, ఇచ్చేసి కంట్రోల్ ఆల్ట్ G ఇక్కడ వచ్చేసి కలర్ ఇస్తున్నాను. చూసారా కలర్ చేంజ్ అయితే అయిపోయింది మనకి. అండ్ ఇంకా దీంట్లో మనకు కలర్స్ ఏదైనా కావాలన్నా, అంటే డార్క్నెస్ ఏదైనా పెంచుకోవాలన్నా కానీ ఇక్కడ మనం పెంచుకోవచ్చు. ఓకే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు దీనికి కూడా అంటే మనకి రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని కూడా మనం సేమ్ యాస్టీజ్ ఇదే ఫార్మాట్ని యూస్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ లేయర్కి వెళ్ళాను, సాలిడ్ లేయర్, ఇక్కడ కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి కలర్ ఆప్షన్ ఇచ్చేసాను, కంట్రోల్ ఆల్ట్ G. చూసారా ఇక్కడికి వేరియేషన్ అయితే ఉంది ఇమేజెస్. దీన్ని కూడా కలర్ వచ్చేసి ఏంటంటే కొంచెం బ్రౌనిష్గా ఇద్దాం. అండ్ వన్ థింగ్, ఇది మనం ఇక్కడ ఇలా యూస్ చేసాం, కానీ మీరు కావాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉందో ఇక్కడ మనకి కలర్ లుకప్స్ ఉన్నాయి కదా, వీటి పర్పస్ ద్వారా కూడా మనం అక్కడ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్కి బ్యాక్ సైడ్ నేను షాడో తీసుకుంటాను. ఎందువల్లంటే ఈ రెండు ఇమేజెస్కి ఇది కొంచెం పాపప్ అవ్వాలి, అందుకొని తీసుకుంటాను అనమాట. ఇప్పుడు దాన్ని సెంటర్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసాను, కంట్రోల్ J. దీన్ని వచ్చేసి రాస్టరైజ్ చేసేస్తాను, రాస్టరైజ్. ఓకే, అండ్ ఇది మాస్క్ ఉంది, అట్టే uniవ్వండి, దానికి ప్రాబ్లం అయితే లేదు, మనకి యూస్ చేయడానికి పనికి వస్తుంది. దీన్ని ఓకే బ్లాక్ చేసేసాను, చూసారు కదా. అండ్ దీన్ని బ్యాక్ పంపించాను, మనకి సబ్జెక్ట్ కి బ్యాక్ వచ్చేసింది. దీన్ని ఫిల్టర్ లోకి వెళ్ళేసి బ్లర్ అండ్ గాషియన్ బ్లర్. ఓకే, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం 30% అలాగే ఇచ్చుకుంటాం, అంటే జస్ట్ లైట్ గా తెలియాలి వేరియేషన్ అంతవరకే, లేదంటే 35. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ మాస్క్ ఇచ్చినాం కదా, ఇక్కడ వైట్ ఉంది, మనకి ఇక్కడ బ్లాక్ ఉండాలి. ఓకే కదా. ఇప్పుడు B సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఎక్కడ వరకు వద్దనుకుంటున్నా అక్కడ వరకు ఎరేసా. ఇక్కడ ఏంటంటే సపరేట్ గా మనం షాడోని యాడ్ చేయాలి, అందుకని అక్కడ అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఈ ఇమేజ్ ఉన్నంత వరకే మనకి కావాలన్నమాట, ఇక్కడ కూడా అవసరం లేదు.
అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం పెంచుదాం, తక్కువ అనిపిస్తూ ఉంది. ఓకే, అయింది కదా. షూర్, ఇప్పటి వరకు అయితే మనకి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడతో మనకి మ్యాచ్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఏంటంటే టైటిల్ ని మనం యాడ్ చేద్దాం. ఈ పిహెచ్డి ఉంది కదా, దీంట్లో నుంచి మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా అల్లి బిల్లి, ఇదే నేను పెట్టిన సినిమాకి టైటిల్. అది ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఓకే, కంట్రోల్ X, బిల్లి అనేది అవసరం లేదు. ఓకే, కొంచెం పెద్ద చేసుకున్నాను. అండ్ దీన్ని వచ్చేసి ఏంటంటే తెలుగు మనం యూనికోడ్ ఫాంట్స్ ఉన్నాయి కదా, అవే యూజ్ చేద్దాం. ఏది ఒకసారి చెక్ చేద్దాం. ఇది పేరు వచ్చేసి జిఎస్టీ టో ఏదో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఫాంట్ అంట. దీన్ని యాడ్ చేసుకునేసాను. అండ్ ఇప్పుడు మనకి బిల్లి ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. టైటిల్ బాగుంది కదా, డిఫరెంట్ గా నేను పెట్టిద్దే. ఓకే, BILLY బిల్లి, అల్లి బిల్లి. దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫాంట్ బిల్లి ఉంది కదా, ఆ ఫాంట్ కూడా మంచిదే. అంటే ఆల్రెడీ నేను చూసుకొని ఉన్నాను, నాకు నచ్చింది కాబట్టి దానికోసం గానీ ఇన్స్టాల్ చేసి పెట్టాను, అందువల్ల చెప్పగలుగుతున్నా. LILL లిల్లీ. బిల్లి టైటిల్ కి లిల్లీ ఫాంట్ పెట్టాం అనమాట. అండ్ జస్ట్ ఇది దీన్ని ఇక్కడ, అండ్ దీన్ని కొంచెం చిన్నది. ఓకే, సరిపోయింది. ఈ రెండింటిని ఏంటంటే సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ T కొంచెం పెద్ద చేసుకునేసి జస్ట్ రొటేట్ లైక్. ఓకే కదా, దీన్ని. అండ్ ఇది వచ్చేసి మనకి టైటిల్, TITLE టైటిల్. దీన్ని కొంచెం ఇంకొంచెం పెద్ద చేద్దాం. అండ్ దీంట్లో నుంచి అల్లి ఉంది కదా, ఈ అల్లిని వచ్చేసి మనం రాస్టరైజ్ చేసేసి లాసో టూల్ సెలెక్ట్ చేసుకునేసి దీని వరకే షార్ట్ కట్ L. ఓకే, కంట్రోల్ X. మనకు ఆ స్ట్రిప్ వరకు వచ్చేసింది. దీని వరకు మళ్ళీ కరెక్ట్గా ఆడ మ్యాచ్ అయ్యేటట్టు. ఓకే, అంటే ఒక హార్ట్ సింబల్ లాగా అది, అందుకని చెప్పేసి నేను కలర్ చేంజ్ చేసేయాలి ఆడ, అందుకని ఇమేజ్ అంతాగా ఇద్దాం. ఇక్కడ కలర్ కోడింగ్ అంటూ నేను యూజ్ చేయట్లేదు, అట్రాక్టివ్గా కనిపించే కలర్ని చూస్ చేసుకుంటాను అనమాట. ఇది ఒత్తు అని పెట్టుకుందాం. ఓకే, అండ్ దీన్ని ఏం చేద్దామంటే జస్ట్ గ్రీన్ తీసుకునేసి ఒక బ్లూయిష్ గ్రీన్గా పెడదాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనం కొంచెం బ్రౌనిష్గా పెడదాం. ఓకే, బెల్లి. అండ్ కొంచెం ఇంకొంచెం మారుద్దాం. ఓకే, ఇంకొంచెం. ఓకే, సరిపోద్ది. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హార్ట్ సింబల్ పెట్టున్నాను చూడండి, దీన్ని తీసుకుని అక్కడ యాడ్ చేద్దాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి రాస్టరైజ్ చేసేద్దాం, అవసరం లేదు. 2 హార్ట్స్, బట్ ఇక్కడ కలర్ అయితే మనం చేంజ్ చేయలేదు. ఓకే కదా, ఇప్పుడు దీన్ని కొంచెం పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ నేనేంటంటే ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను, L జస్ట్ కట్ చేసుకునేద్దాం. దీంట్లోకి వచ్చేసాను. అండ్ ఈ ఇమేజ్ని మనం జస్ట్ డ్రాప్ అండ్ డ్రాగ్ మొత్తంగా ఇది వచ్చేసింది. ఇది వచ్చేసి VILLAG విలేజ్, ఇది వచ్చేసి కిడ్స్. ఏదో ఒక పేరు పెట్టుకున్నాం అంతే, మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్గా కాదు. దీన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకునేసి చిన్నది చేసేద్దాం. ఓకే, బ్యాక్ కొంచెం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డేటా ఇంత అవసరం లేదు, అంటే లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ కట్ L. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ వరకు, ఇది కూడా ఓకే చేసుకునేసాను. కంట్రోల్ X, ఎందువల్లంటే ఇక్కడ పక్షులు ఉన్నాయి చూడండి, అవి కావాలి నాకు, అందుకని. ఓకే, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ జస్ట్ ఈ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, L, కంట్రోల్ V. ఓకే, ఇది పరిస్థితి. ఇక్కడ దీన్ని అవసరం లేదు, ఇప్పుడు డిలీట్. అండ్ ఇక్కడ కూడా మనకి కొంచెం ఎరేస్ చేయాలి, దీన్ని హైడ్ చేసేద్దాం. ఇక్కడ టైటిల్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ టైటిల్లో మనకి డౌన్, ఏం కూడా అవసరం లేదు మనకి, దీనికోసం ఎరేస్ చేసేద్దాం. నేను మాస్క్ ఎక్కడ తీసుకోలేదు, దీనికి అవసరం లేదు కూడా. అండ్ సేమ్ దీన్ని కూడా అవసరం లేదు, ఈ లెంత్ అవసరం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని తీసుకుందాం, కిడ్స్. కొంచెం చిన్నవి చేసేద్దాం, వీళ్ళిద్దరిని ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే,
ఇదంతా కూడా అవసరం లేదు మనకి, జస్ట్ అంటే ఇది కూడా అవసరం లేదు. ఇట్స్ ఇక్కడికి తీసుకుని వద్దాం. ఓకే కదా. ఇప్పుడు కొటేషన్ తీసుకుందాం. అండ్ ఇది కూడా కొంచెం బ్యాక్ డ్రాప్కి వెళ్ళాలి మనకి, విలేజ్. ఓకే, కొటేషన్ తీసుకుందాం. ఇక్కడ తీసుకుని వచ్చి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓ అందమైన ప్రేమ కథ. అండ్ దీనికి ఫాంట్ కూడా ఏంటంటే అలాగే ఉండాలి మనకి. తెలుగు క్లిక్ చేశాను. జస్ట్ ఒక బాపు స్టైల్లో పెడదాం. ఎస్, ఈడ చూడండి. యా, ఓకే, దీన్ని పెట్టాను. కొంచెం పెద్దది. అండ్ ఇక్కడతో మనకి ఓ చిన్న టైటిల్ అయితే అయ్యింది. ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంది. ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. ఈ పావురం జస్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం అంతే. ఓకే, అండ్ ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకుందాం. లీఫ్ తీసుకొని కొంచెం చిన్నవి చేసుకుందాం. కొంచెం లీఫ్ బయటికి ఈ టైటిల్ నుంచి, బర్డ్ అనేది ఇటు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం. ఆడ ఇవి తీసుకుందాం. ఇది ఓకే, ఇవి మెర్చేసేస్తాను, అవసరం లేదు. కావాలన్నప్పుడు మనం చూసుకుందాం. మళ్ళీ బ్యాక్ పంపించేద్దాం. ఇది బ్యాక్ డ్రాప్ అంటే లాస్ట్ స్టేజ్లో మనకు ఉండాలి ఇది, అందుకని చెప్పి. ఓకే, అండ్ దీన్ని ఫస్ట్ ఇక్కడ డివైడ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ టైటిల్ వరకు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. దానికోసం ఏంటంటే క్లౌడ్ని తీసుకుందాం. కంట్రోల్, ఇదొకటి, ఇదొకటి మనకు నచ్చింది యూజ్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే, ఓకే, దీన్ని డౌన్ చేద్దాం. కొంచెం ఒపాసిటీ తగ్గించేద్దాం. అండ్ దీన్ని మాస్క్ ఇచ్చేద్దాం. మనకు వద్దనుకున్న చోట దీన్ని అరెస్ట్ చేసేద్దాం. ఓకే, 100% తీసుకున్నాను. అండ్ దీన్నే మళ్ళీ కాపీ చేసి జస్ట్ లైక్ ఈడ అంటే ఇక్కడికి ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని. ఓకే, దీన్ని కూడా సేమ్ యాజ్ టీజ్ బ్రష్, మనకు వద్దనుకున్న చోట ఎరేజ్. ఓకే, అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ స్కైని కొంచెం డార్క్ చేసుకుందాం మనం. అండ్ దీన్ని వచ్చేసి పైన ఒక లేయర్ తీసుకుందాం, ఒక సాలిడ్ లేయర్ తీసుకుందాం. జస్ట్ సాలిడ్ లేయర్ తీసుకునేసి ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక గ్రీనిష్గా ఇద్దాం, లేదంటే బ్లూయిష్గా చేసుకుందాం. చేసుకునేసి ఇక్కడ వచ్చేసి మనం కలర్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కలర్ వచ్చేసి కొంచెం ఇంకా బ్లూయిష్ తగ్గించుకుందాం. ఓకే, ఇది ఇచ్చేసాం. ఇక్కడతో మనకి అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ మీదకి షాడోని యాడ్ చేద్దాం. దీనికోసం నేను జస్ట్ దీన్ని సెలెక్ట్ చేశాను. అంటే దీని కిందకి రావాలి కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. బేస్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జస్ట్ ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. ఇది బ్లాక్ చేసేస్తున్నాను. బ్లాక్ చేసేసిన తర్వాత మాస్క్ ని సెలెక్ట్ చేసుకుంటాను. కంట్రోల్ ఐ చేశాను, అంటే మొత్తం మనకి వైట్ వచ్చేసింది. ఇక్కడ నేను వైట్ ని సెలెక్ట్ చేసుకుంటాను, ఎందువల్ల ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి. ఇప్పుడు బ్రష్ ని సెలెక్ట్ చేసుకునేసి ఈ బ్రష్ ని లైట్ గా షేప్ చేంజ్ చేశాను. చేంజ్ చేసి ఇంకొంచెం చేద్దాం. ఓకే, ఈ షేప్ సరిపోయింది. ఇప్పుడు నేను చిన్నది చేసుకుంటాను. ఓకే, అండ్ దీన్ని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటాను. ఓకే, ఇక్కడ కింద అయితే మనం సబ్జెక్ట్కి ఇచ్చేసాం. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకునేసి ఇమేజ్ మీద మనం షాడోని యాడ్ చేద్దాం. ఈ షూస్ ఉన్నాయి కదా, ఇక్కడంతా మనం యాడ్ చేద్దాం. దానికోసం ఒక లేయర్ని తీసుకుంటున్నాను, సాలిడ్ లేయర్. మళ్ళీ ఇక్కడ దీని మీదకి తీసుకున్నాను. ఓకే చేశాను. మాస్క్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఐ, కంట్రోల్ ఆల్ట్ జీ, మొత్తం ఈ క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ బి సెలెక్ట్ చేసుకున్నాను, మాస్క్ని సెలెక్ట్ చేసుకున్నాను, బి సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా ఇదే డార్క్నెస్ ఉండాలని అయితే ఆడ లేదు, మళ్ళీ మనకు మారుతూ ఉంటుంది. అండ్ దీన్ని ఒపాసిటీ తగ్గించేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంతవరకు పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అంతవరకు. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ బ్రష్ని కరెక్ట్గా రౌండ్ చేసుకునేసి ఇక్కడ వైట్ ఉంది కదా, ఇప్పుడు నేను బ్లాక్ చేసుకుంటాను. బ్లాక్ చేసుకునేసి ఇప్పుడు నాకు ఎంతవరకు అంటే లైట్గా కొట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పెంచుకుంటాను ఒపాసిటీ. ఓకే, ఇప్పుడు వేరియేషన్కి అప్పుడు వేరియేషన్కి చాలా తేడా ఉంది కదా. అండ్ ఇంకా ఈడ మనకి బేస్ ఉంది కదా, కొంచెం డౌన్ చేసుకుందాం. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకున్నాం కదా ఇక్కడ. అండ్ టీజర్ అవుట్ నౌ అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈడ జస్ట్ అంతే. ఇక్కడికి టీజర్ అవుట్ నౌ అని ఇచ్చేసాం.
అండ్ దీంట్లో ఇంకొంచెం మనం నాయిస్ని యాడ్ చేద్దాం. అది కూడా బ్యాక్ డ్రాప్, మనకి స్కైకి బ్యాక్ ఉండాలన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+O, ఇక్కడ నాయిస్ ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, దీన్ని మనకు సబ్జెక్ట్లోకి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత జస్ట్ మనకు కావాల్సిన సైజులో పెట్టుకుందాం. చాలా పెద్దది ఇది, అందుకని ఓకే. ఇక్కడ వచ్చేసి జస్ట్ మల్టిపుల్. ఓకే, మల్టిపుల్ ఇచ్చేసి ఇదంతా మనకు వద్దు, స్కై దగ్గర ఉండే చోట అక్కడ మాస్క్ చేసుకునేసి అరెస్ట్ చేసేయడమే. బ్లాక్ యాడ్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఇద్దాం. జస్ట్ ఓకే, ఇక్కడ కొంచెం స్క్రీన్ కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, మనకు కావాలంటే ఒక స్క్రీన్లో పర్సంటేజ్ కొంచెం తగ్గించుకుందాం. ఓకే, సరిపోయింది. ఇక్కడ మనకేంటంటే ఒక బేస్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుందాం. సెలెక్ట్, అండ్ ఇక్కడ ఈ సైడ్ వైట్ ఉంది కదా, ఈ వైట్ని కొంచెం ఫిల్ చేద్దాం మనం కోసం. ఎస్, ఇది తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ తీసుకునేసి కొంచెం బ్యాక్ డ్రాప్ని మనం ఫిల్ చేద్దాం వీలైనంత వరకు, అంతేగాని మొత్తం అయితే కాదు. ఇది మొత్తం మీకు బ్యాక్ వెళ్ళిపోద్ది అండ్ గ్రేసీ స్కేల్లో వస్తుంది. ఇది Ctrl+Shift+U, మొత్తం గ్రేసీ స్కేల్ చేసేసాను. దీన్ని డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ ఒపాసిటీ డౌన్ టోటల్గా. ఎంతవరకు అంటే లైట్గా మనకు బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంటుంది అంతవరకే. అండ్ ఇక్కడ మనం కొంచెం ఎరేస్ చేసేద్దాం. మాస్క్ తీసుకోవడం లేకపోతే జస్ట్ అంటే ఆ పల్లెటూరి వాతావరణం అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం అంతవరకే. కొంచెం ఒపాసిటీ. ఓకే, చూసారు కదా ఓవరాల్ అవుట్పుట్. అండ్ ఈ మ్యానిపులేషన్ ట్యూటోరియల్ సిరీస్లో స్టెప్ బై స్టెప్ అని చెప్పాను. అండ్ ఈ ట్యూటోరియల్లో మీకు పర్టికులర్గా ఏంటంటే మనం తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఎలా తీసుకోవాలి, ఇమేజెస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టైటిల్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ కలర్ అంటే షాడో ఎలాగా తీసుకోవాలి అనేది ఒక చిన్న సబ్జెక్ట్ మీద నేను తీసుకొని వచ్చాను. స్టెప్ బై స్టెప్ మీకు వచ్చే సిరీస్లో చిన్నగా తీసుకొని వస్తూ ఉంటాను. అండ్ వెళ్ళే కొద్దీ డెప్త్ ట్యూటోరియల్గా మీకు తీసుకొని వెళ్తాను, అంటే ట్రైన్ అవ్వడానికి మీకు ఈజీ మెథడ్గా ఉంటుందని చెప్పి. అండ్ ఈ ట్యూటోరియల్కి సంబంధించిన సోర్స్ ఫైల్స్ మొత్తం మీకు లింక్ డిస్క్రిప్షన్లో వచ్చి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ ఈ ఫైల్కి సంబంధించిన పాస్వర్డ్ ఈ వీడియో మొత్తం మీద 2 పార్ట్స్గా మీకు డివైడ్ చేసి ఉంటాను. అండ్ ఈ ట్యూటోరియల్ గారు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. అండ్ ఈ ట్యూటోరియల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.